హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు జనవరి 8 ఓకేనా, వెన్స్డే మార్కెట్ ఏం జరిగింది ఓకేనా, ఎలా ఉంది చూద్దాం ఓకేనా. ఎలాంటి ఎంట్రీస్ వచ్చాయి మనకి రేపు రేపు ఎక్స్పైరీ అనమాట ఓకేనా. రేపు ఎలాంటి ఎంట్రీస్ ఉంటుంది రేపు అదే చూద్దాం ఓకేనా. నిన్న మనం ఏం మాట్లాడుకున్నామంటే యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో మనము ఈ ఏరియా నుంచి ఓకేనా, ఈ ఏరియా నుంచి మార్కెట్ అనేది మనకి ఇలా వెళ్ళేసి ఈ బ్లాక్ నుంచి 1 మినిట్ ఏమైనా చేంజ్ ఆఫ్ కలిస్తే ఎంట్రీ తీసుకోమని చెప్పాను అనమాట ఓకేనా. అక్కడ నుంచి ఈవినింగ్ ఇక్కడ టార్గెట్ అని చెప్పాము, అది బ్రేక్ అయితే ఇక్కడ తక్కువ అని చెప్పాము ఓకేనా. బట్ అలా జరిగిందా అంటే ఇక్కడైతే జరగలేదు, కానీ మనకి ఇది మీకు చెప్పా గిఫ్ట్ నిఫ్టీ అని చెప్పేసి చెప్పా కదా. ఆ గిఫ్ట్ నిఫ్టీలో మనకి 24 hours పోతా ఉంటుంది, 20 hours పోతా ఉంటుంది మార్కెట్ ఓకేనా. మనకి ఇది 6 hours మాత్రమే ఓకేనా. మనకి యాక్చువల్గా మనకి నేను ఏం జరిగిందంటే మార్కెట్ ఇక్కడ ఎండ్ అయిపోయింది మనకి ఓకేనా, 3:30కి ఎండ్ అయిపోయింది ఇక్కడ. దాని తర్వాత మనము ఆ గిఫ్ట్ నిఫ్టీ గెలిచిద్దాం, మనం చెప్పిన సినారియో జరిగింది లేదని చెప్పేసుకొని నిన్న మీకు జస్ట్ అలా జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను, చూపించాను మీకు జస్ట్ అట్లా ఓకేనా. మీకు చూపెడతా ఇక్కడ తీసుకొచ్చి. యాక్చువల్గా అది ఏరియా అనమాట ఓకేనా. మార్కెట్లో ఇప్పుడు ఏం జరిగింది మనకి సేమ్ ఇక్కడ మనకి క్లోజ్ అయిపోయింది ఓకేనా. దాని తర్వాత మనకి ఇక్కడ 4:30కి ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా. 4:30కి ఓపెన్ అయ్యి మళ్ళీ నైట్ 2 దాకా పోతా ఉంటుంది ఈ మార్కెట్ ఓకేనా. సో మనకి సేమ్ చూసారంటే మనం అనుకున్నట్టే అక్కడ నుంచి ఆ బ్లాక్ నుంచి మార్కెట్లో వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యారు మన మార్కెట్లో ఓకేనా. అక్కడ నుంచి ఫాలో అయ్యే మార్కెట్లో దీన్ని కూడా ఫెయిల్ చేసి పడేశాడు అనమాట ఓకేనా. దీన్ని ఫెయిల్ చేసి పడేసి మార్కెట్లో ఇది మొత్తం తిరుక్కొని ఈ డిమాండ్ నుంచి ఇలా పైకి వచ్చి ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చి మార్కెట్లో ఈ ఏరియా నుంచి మళ్ళీ మార్కెట్లో ఏంటంటే అది ఇక్కడ ఉన్నారన్నమాట ప్రజెంట్ మార్నింగ్ నేను 8:30కి అంతా ఇక్కడ ఉన్నారన్నమాట. 8:30 ఓకే, యూజువల్ 9 ఉందన్నమాట టైం ఓకేనా. 9కి ఇక్కడ ఓపెన్ అయ్యారన్నమాట కరెక్ట్గా ఓకేనా. ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ అనేది ఇది ఎక్కడైతే క్లోజ్ అయిందో సేమ్ ఏరియాలో ఓకేనా, సేమ్ ఏరియాలో మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా. మనకి అందుకే ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేసి అక్కడి నుంచి పడ్డారు అనమాట మార్కెట్లో ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మార్కెట్లో ఇది మనకి ఇన్స్టిట్యూషనల్స్ చేసే గిఫ్ట్ అనేది దీన్ని ఇన్స్టిట్యూషనల్ చేస్తూ ఉంటారు ఓకేనా. సో ఇది మనకి 24 hours పోతా ఉంటుంది కాబట్టి ఇది మనకి ఆల్రెడీ అనుకున్నట్టు ప్లాన్గా నైట్ జరిగిపోయింది అనమాట. ఇలా వెళ్ళేసి నైట్ ఇలా వెళ్ళేసి ఓకేనా, ఇది మొత్తం ఫెయిల్ చేసి కిందికి పడేసింది అనమాట. సో మనం ఏమనుకుంటాం, మన మార్కెట్లో ఎగ్జాంపుల్ నేను మన దానికి వెళ్తాను ఓకే, నిఫ్టీకి వెళ్తాను ఓకేనా. సో దీంట్లో మనం ఏమనుకుంటాం నార్మల్గా చూసి ఇక్కడ సేమ్ ఈ ఏరియా అనమాట ఓకేనా, అది ఈ ఏరియా అనమాట ఓకేనా. ఇక్కడ చూస్తాము. సో ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యాయి కదా, నేనేమనుకున్నా ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తారు అనుకున్నాం మనం ఓకేనా. బట్ కానీ అది వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫెయిల్ చేసి పడేస్తారు దాంట్లో ఓకేనా. సో అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది ఈ బ్లాక్ అనేది ఓకేనా. సో ఫెయిల్ అయిపోయి సేమ్ అది ఎలా జరిగిందో సేమ్ అలాగనే మనకి జరిగి మొత్తం పాలైంది అనమాట ఓకేనా. ఇప్పుడు సేమ్ అలాగే ఇక్కడ వచ్చి క్లోజ్ అయిపోయింది అనమాట మనకి ఓకేనా. దీన్ని బట్టి మనం ఏదైనా అర్థం చేసుకోవాలంటే అది వచ్చి మనకి ఎప్పుడైనా ముందు పోతూ ఉంటుంది ఓకేనా. మనకి దాంట్లో మూమెంట్ ఎలా ఉంటుందో మనం దాన్ని బట్టి మనకి ఇక్కడ కూడా మూమెంట్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా. సో మనం దాన్ని ముందు చూసుకుంటూ ఉండొచ్చు ఓకేనా. రేపు ఎగ్జాంపుల్ రేపు ఏం జరగచ్చు అంటే మార్కెట్లో ఓకేనా. ఇంకోటి మనకి ఎంట్రీ అనేది నేను చెప్పాను మేడం, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడ పడితే అక్కడ ఎవరు నియర్ బై సప్లై డిమాండ్ అవుతారని చెప్పేసి చెప్పా ఓకేనా. మనం చూసారంటే మీకు ఈ సప్లైలో ఓపెన్ అయ్యారు కరెక్ట్గా ఓకేనా. కరెక్ట్గా ఈ సప్లైలో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి డ్రాప్ అయ్యారు మార్కెట్లో ఎర్లీ మార్నింగ్ ఓకేనా. ఇక్కడ నుంచి డ్రాప్ అయ్యి ఆగానే అలా వచ్చేసారు అన్నమాట కిందికి ఓకేనా. మనకి 1 minute ఎంట్రీస్ వచ్చాయి, కానీ మనం హై టైం ఫ్రేమ్లో మనకి ఎంట్రీస్ ఏం రాలేదు అన్నమాట ఓకేనా. యాక్చువల్గా ఈ బ్లాక్ నుంచి నేను పడతారేమో అనుకున్నాను మళ్ళీ ఓకేనా ఇక్కడ. బట్ కానీ ఇంత ఆకర్షణ వల్ల మనం అది కరెక్ట్గా గెస్ చేయలేకపోయామన్నమాట ఓకేనా. ఈ లిక్విడ్ తీసుకొని పడతారనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయింది అనమాట ఓకేనా. టెలిగ్రామ్లో పెట్టాను అనమాట ఈ ఎంట్రీ నేను స్టాప్ లాస్ అని చెప్పేసి పెట్టాను అనమాట ఓకేనా. స్టాప్ లాస్ పడంటే పెట్టా, తక్కువలో ట్రేడ్ చేయమని చెప్పద్దని ఓకేనా ఓకేనా. సో ఇది ఇంకోటి ఏంటంటే మార్కెట్లో మనకి మార్నింగ్ టెలిగ్రామ్లో మెన్షన్ చేసా ఇంటర్నల్ లిక్విడిటీ తీసుకుంటే ఎక్స్టర్నల్ లిక్విడిటీకి వస్తుందని చెప్పేసుకొని ఓకేనా. చాలా మందికి ఇంటర్నల్ లిక్విడిటీ అంటే ఏం తెలియదు అనమాట ఓకేనా, ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే ఏం తెలియదు అనమాట ఓకేనా. మార్కెట్లో ఇప్పుడు తెలుసుకోండి మీరు, మార్కెట్లో వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ కావాల్సిన మనీ అనమాట ఓకేనా. మనీ ఎక్కడ కూడా వెళ్తారు ఓకేనా. ఇంటర్నల్ లిక్విడిటీ అంటే మీకు క్లాస్లో చెప్తావా అని ఇంటర్నల్ లిక్విడిటీ అంటే ఏంది, ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే అని చెప్పేసి ఓకేనా. సో మనము ఇక్కడ ఉంది కదా, ఇది ఏమంటారు ఇంటర్నల్ లిక్విడిటీ అనమాట. కానీ చాలా మంది ఎస్ఎంస్ చేశారని చెప్పారు కొంతమంది ఫాలోవర్స్ కూడా ఓకేనా. వాళ్ళకి ఎంత డెప్త్ ఉందో తెలియదు మనకి ఓకేనా. మీకు తెలియకపోయింటే తెలుసుకోండి ఒకసారి ఓకేనా. ఇది ఇంటర్నల్ లిక్విడిటీ అంటారు. ఇంటర్నల్ లిక్విడిటీ అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ అనమాట ఓకేనా, ఇంటర్నల్ లిక్విడిటీ. ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే మనకి బిఓఎస్లు అవన్నీ అనమాట ఓకేనా. సో మనకి ఎప్పుడు కానీ ఇంటర్నల్ లిక్విడిటీ ఇస్తున్న తర్వాత మన ఎక్స్టర్నల్ లిక్విడిటీ వస్తుంది. నేను టెలిగ్రామ్ అదే మెన్షన్ చేసి పెట్టాను అనమాట, వాయిస్ మెసేజ్ పెట్టాను. సో మార్కెట్ అనేది ఇంటర్నల్ లిక్విడిటీ తీసుకుంది. సో నెక్స్ట్ దీన్ని తీసుకోవడానికి వస్తుందని చెప్పాను ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఓకే. వాళ్ళు వచ్చేసారనమాట మార్కెట్లో ఓకేనా, మన ఇక్కడి నుంచి పడిపోయారనమాట. సో మార్కెట్ ఇది అనమాట ఈరోజు జరిగింది ఓకేనా. సో మనకి రేపు ఏం చెప్తాను చూద్దాం ప్రజెంట్ మార్కెట్లో ఓకేనా.
యాక్చువల్‌గా అయితే మార్కెట్ అనేది ఈ ఏరియాస్‌లో మొత్తం చాలా టఫ్ ఉందన్నమాట యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే బ్యాంక్ నిఫ్టీ ఏమో అప్ ట్రెండ్‌కి చూపెడుతుంది నిఫ్టీ ఏమో ఓకేనా. బట్ బ్యాంక్ నిఫ్టీ ఏమో డౌన్ ట్రెండ్‌కి 4 అవర్స్‌లో షిఫ్ట్ అయింది జస్ట్ ఈ రోజే ఓకేనా. బట్ ఏంటంటే మనకి ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 ఒకే డైరెక్షన్‌లో ఉంటే మాత్రమే మనకి మంచిగా ఉంటదన్నమాట మార్కెట్ అనేది ఓకేనా. ఇది ఒక పక్క పోతూ అదొక పక్క పోతూ ఉందంటే మనకి కొంచెం కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది మార్కెట్‌లో ఓకేనా. ఎలా ఎలా ఎళ్తదో చెప్పలేని పరిస్థితిలో ఉంటదన్నమాట ఓకేనా. సో, అది మనకి కొంచెం అర్థం కావట్లేదంటే కొంచెం మనకు టైం పడుతదన్నమాట మార్కెట్ స్టేబుల్ అవ్వడానికి ఓకేనా. దాని తర్వాత మనం మంచి ఎన్ఎస్‌ని ఫైండ్ చేయొచ్చు. సో, ఇలాంటి ఏరియాస్‌లో ఉన్నప్పుడు మీరు మోస్ట్‌లీ కొంచెం తక్కువ లాట్స్ యూజ్ చేసుకోండి ఓకేనా. మీరు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు ఓకేనా. కొంచెం వెయిట్ చేసి మనం ఇంకా ఈ నెల నెక్స్ట్ మంత్‌లో అట్లా ఫ్రీగా చేసుకోవచ్చు ఓకేనా. సో, మీరు ఎక్కువ రిస్క్ చేసుకోకండి ఓకేనా. మీకు ఏమాత్రం సబ్జెక్ట్ గురించి తెలియకపోయినా అర్థం కాకపోయినా మీరు ఇంట్రెస్ట్ అనేది తీసుకోకండి మొత్తం ఓకేనా. ఇప్పుడు చూద్దాం మనకి ప్రెజెంట్ రేపు ఏం జరగచ్చు చూద్దాం సినారియోస్ మనము. మార్కెట్‌లో మనకేందంటే ఇది 1 అవర్ డిమాండ్ అనమాట ఇక్కడ. ఇక్కడ చాలామంది ఏం చేసిండ్రంటే ఈ బ్రేక్ అవ్వగానే కిందకి వెళ్ళిపోద్ది అనుకుంటారు. బట్ అది కిందకి అంత పోదు. ఇది 1 అవర్ స్టాపింగ్ పాయింట్ అనమాట ఓకేనా. ఇది అంత 1 అవర్‌లో 4 అవర్స్ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తది మార్కెట్. అవన్నీ అంత ఈజీగా బ్రేక్ అవ్వదన్నమాట ఓకేనా. సో, ఇలా అక్కడి నుంచి మనకి ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ కట్ ఇచ్చారు. బట్ ఇక్కడ మనకి ఎటువంటి ఎంట్రీస్ అనేది మనకు రాలేదన్నమాట. వెంట వెంటనే వెళ్ళిపోయారన్నమాట మార్కెట్‌లో పైకి ఓకేనా. సో, ఇక్కడికొచ్చి అక్కడ ఆగిపోయారన్నమాట మార్కెట్‌లో. ఇప్పుడు రేపు మార్నింగ్ ఏం జరగచ్చు అంటే మార్నింగ్ రేపు ఓకేనా ఫ్లాట్ ఓపెన్ అయినా సరే లేకపోతే ఇటు గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఓకేనా. మార్కెట్ అనేది ఈ బ్లాక్‌కొస్తే ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా ఈ బ్లాక్‌కి వచ్చిందంటే ఇక్కడ 1 మినిట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ టచ్ చేసిన తర్వాత 1 మినిట్‌లోకి వెళ్ళి ఏమైనా చేంజ్ ఆఫ్ కట్ ఇలా ఒక పుల్ బ్యాక్‌ని బ్రేక్ చేసి ఇలా చేంజ్ ఆఫ్ కట్ ఇస్తే ఇక్కడ ఏం తీస్తుందంటే మార్కెట్ మీకు ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటది. సెకండ్ టార్గెట్ ఇది ఉంటదన్నమాట ఈ బ్లాక్. థర్డ్ టార్గెట్ ఇది ఫైనల్ లిక్విడ్ ఉంటదన్నమాట ఓకేనా. సో, ఇది అనమాట మార్కెట్‌లో రేపు జరగబోయేది ఓకేనా. బట్ దీన్ని కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఆ గిఫ్ట్ నిఫ్టీ లైవ్‌లో రన్ అవుతుంది. నేను చూపెడతా ప్రెజెంట్ అది ఏ ప్లేస్‌లో ఉందో చూపెడతా మీకు ఓకేనా. అది లైవ్‌లో రన్ అవుతుంది అనమాట ఇప్పుడు. 7 నిఫ్టీ అనమాట అది ఓకేనా. అది వచ్చి ఇన్స్టిట్యూషనల్ ట్రేడ్ చేస్తారు దాంట్లో ఓకేనా. ఇన్స్టిట్యూషనల్స్ అంటే ఫారిన్ వాళ్ళు అనమాట. ఎఫ్ఐసి, డిఎస్ ఉంటారు కదా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఓకేనా. సో, వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అనమాట మనకన్నా ఓకేనా. ఎందుకంటే ఫారెన్స్ ఎక్కువ మన ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేస్తే మన ఇండియన్ వరల్డ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారన్నమాట మొత్తం ఓకేనా. సో, చూద్దాం మనం ప్రెజెంట్ ఇది రేపు సినారియో జరగాల్సింది ఓకేనా. ఇన్ కేసు మార్కెట్‌లో అలా కాకుండా ఓకేనా. ఇలా కాకుండా మార్కెట్‌లో దీన్ని తీయేస్తున్నా ఒకసారి ఒక నిమిషం ఓకేనా. మార్కెట్‌లో ఇలా కాకుండా ఇక్కడి నుంచి ఓపెన్ అయ్యి అగ్రెషన్ వెళ్ళి దీన్ని పగలగొట్టాలి అనుకుందాం ఓకేనా. దీన్ని పగలగొడితే ఏమైందంటే మన మార్కెట్‌లో 5 మినిట్స్‌లో మనకి చేంజ్ ఆఫ్ కట్ అయిపోద్ది మొత్తం ఓకేనా. 5 మినిట్స్‌లో మొత్తం చేంజ్ ఆఫ్ కట్ ఇప్పుడు ఏమైతుందంటే మార్కెట్‌లో మనకి 4 అవర్స్ అప్ ట్రెండ్‌లోనే ఉంది. 1 అవర్ ఇంకా అప్ ట్రెండ్ 1 అవర్ అయితే ఇంకా అప్ ట్రెండ్ మారలేదు. మారింది కానీ బట్ అంత ఇంకా ఉందన్నమాట టైం ఓకేనా. బట్ 15 మినిట్స్ అన్ని అప్ ట్రెండ్‌లోకి మారుతాయి అనమాట ఓకేనా. అప్పుడు అన్ని టైమ్ ఫ్రేమ్‌లో ఒకే టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నప్పుడు ఏమైందంటే కొంచెం అగ్రెషన్ మూవ్ ఉంటుంది అనమాట ఓకేనా. కొంచెం క్వాలిటీగా మూవ్ ఉంటుంది అనమాట ఓకేనా. అది రేపు జరుగుతుందా లేదా అనేసి రేపు చూద్దాం ఓకేనా. ఇది చేంజ్ ఆఫ్ కట్ అవుతుంది అనమాట 5 మినిట్స్‌లో ఓకేనా. ఇది చేంజ్ ఆఫ్ కట్ అవుతుంది ఓకేనా. మార్కెట్ తర్వాత ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి బ్రేక్ చేసి ఒక నిమిషం దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్‌లో ఇది ఒక స్టాపింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ మీద ఒక చిన్న రియాక్షన్ ఇలా ఇచ్చి ఇక్కడ నుంచి ఇలా ఫాల్ అయ్యి బట్ ఫాల్ అయ్యేదంటే మొత్తం పడిపోరు ఓకేనా. ఇక్కడ స్ట్రాంగ్‌గా బ్రేక్ చేస్తుంటే మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి మళ్ళీ దీన్ని బ్రేకర్ బ్లాక్ అంటారు ఓకేనా. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఇక్కడ ర్యాలీ అవుతుంది అనమాట ఫుల్‌గా ఓకేనా. ఇది మొత్తము ఇంబాలెన్స్ అనమాట ఈ ఏరియా అంతా మీకు చూపెడతాయి అంతా ఓకేనా. యాక్చువల్లీ కనబడుతుంది ఇక్కడ అంతా మనకి మొత్తం ఇంబాలెన్స్ అనమాట ఓకేనా. సో, ఇన్‌బ్యాలెన్స్‌లో ట్రావెల్ అయ్యేటప్పుడు మార్కెట్ ఎప్పుడు కానీ స్పీడ్‌గా ట్రావెల్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇలాంటి ఇన్‌బ్యాలెన్స్ కనబడిందంటే మీరు ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మీకు దాన్ని బ్రేక్అవుట్ ట్రేడ్లు అంటారు కదా అట్లా తీసుకోవచ్చు మీరు. బట్ కానీ ఏంటంటే అది మీ డిపెండ్స్ ఆన్ మీ రిస్క్ అనమాట ఓకేనా. మీరు స్టాప్ లాస్‌ని ఎలా మెయింటైన్ చేసుకుంటారు అనేది మీ ఓన్‌గా చూసుకోవాలి ఓకేనా. ఎందుకంటే ఇక్కడ అంత రిస్క్ ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ చేస్తే ఇక్కడ చాలా కన్సల్టేషన్ బ్రేక్ ఇచ్చిందంటే ఇక్కడ దాకా వెళ్ళిపోద్ది మార్కెట్ ఓకేనా. మీరు వెంటనే ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా. సో, ఇది మన పైకి వెళ్ళిపోతాం మార్కెట్‌లో ఓకేనా. అలా కాకుండా మార్కెట్‌లో సేమ్ ఇలాగే ఈ బ్లాక్‌ని ఎక్స్పెక్ట్ చేసి ఓకేనా. ఈ బ్లాక్‌ని ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్ అనేది ఇలా కిందకి వచ్చిందంటే మనకు ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది ఓకేనా. సెకండ్ టార్గెట్ ఇలా కింద ఉంటుంది ఓకేనా. మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఉంటుంది. ఈ ఇయర్ నుంచైనా పైకి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఈ ఇయర్ నుంచైనా పైకి వెళ్ళొచ్చు ఇలాగా ఓకేనా. సో, ఇది అనమాట. మళ్ళీ ఈ నెక్స్ట్ టైం పోయినప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయదు ఎందుకంటే ఇది మిడ్‌గేట్ అయ్యారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. మళ్ళీ పైకి దాకా వెళ్ళిపోతాడు ఇలా ఓకేనా. ఇలా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకేనా. సో, మనము చూద్దాం రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది ఓకేనా. మన లైవ్‌లో చూద్దాం. లైవ్‌లో ప్రెజెంట్ చూస్తే మనకి ఇప్పుడు కూడా అనుకుంటాం. బట్ లైవ్‌లో వచ్చేసరికి మనకి సినారియోస్ మారుతూ ఉంటుంది అనమాట ఓకేనా. ఇది జస్ట్ ఒక మన ఈ వ్యూ అంతే ఓకేనా. ఇలా ఉండొచ్చు మార్కెట్ అని చెప్పేసి ఓకేనా. ఇప్పుడు చూసాం కదా
ఈ మార్కెట్లో మోస్ట్లీ ఇలా జరిగితే బాగుంటుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఫుల్ లిక్విడ్ ఉందన్నమాట, ఇక్కడ సపోర్ట్ ఉందని చెప్పేసి చాలా మంది ఇక్కడ ఇది పెద్ద సపోర్ట్. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది ఒక నెంబర్ వేసుకుంటారు, దీనికి ఏదో నెంబర్ ఇదనేది 23,760 అని చెప్పేసుకొని ఇది ఒక స్ట్రాంగ్ రేస్ట్ అని చెప్పేసుకొని గుడ్డిగా ఏదో ఒక నెంబర్ వేసుకుంటారు అనమాట. ఓకేనా, అది బ్రేక్ అవ్వగానే వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటారు. మార్కెట్ ఎక్కడికి పోదు. ఓకేనా, అది బ్రేక్ అయితే ఎక్కడికి పోదు. దీని ఇది సపోర్ట్ ఐ మీన్ దీని కదా, దీని రెసిస్టెంట్ ఇక్కడ ఈ బ్లాక్ నుంచి మనకి డ్రాప్ అవుతారు అన్నమాట. ఫేక్ అవుట్లేస్ అందరి డ్రాప్ అవుతారు అన్నమాట. ఓకేనా, సో మార్కెట్లో వెళ్ళి ప్రజెంట్ చూద్దాం మార్కెట్లో ఏం జరుగుతుంది దాన్ని ఐ మీన్ ఆ నెఫ్ట్ దాంట్లో. ఓకేనా, ఒక నిమిషం ఇది చూపెడుతున్నాం మీకు ఒకసారి దానికి వెళ్ళేసి గిఫ్ట్ నిఫ్టీకి వెళ్తున్నాం. ఓకేనా, ఇది మన గిఫ్ట్ నిఫ్టీ ప్రజెంట్ రన్ అవుతుంది. టైం కనబడుతుంది మీకు 20 seconds 20 minutes కనబడుతున్నా ప్రజెంట్ మార్కెట్ రన్ అవుతుంది అనమాట. ఓకేనా, మనకి ఇండియన్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇక్కడ క్లోజ్ అయిపోయింది మనకి ఇండియన్ మార్కెట్. ఓకేనా, ఇది యాక్చువల్గా ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ అనేది ఇది ఎవరికి తెలియదు అనమాట. యాక్చువల్గా చాలా మంది యూస్ చేయరు. ఓకేనా, యాక్చువల్గా దీన్ని తెలుసుకోవాలి మీరు. ఓకేనా, చాలా మంది తెలియకోకుండా ఐ మీన్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అంతా ఓపెన్ అవుతుంది, దీనివల్ల ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక బ్రో అడిగాడు గ్యాప్ డౌన్ గురించి వీడియో చేయడం బ్రోని, దీనికి ప్రాపర్గా మీకు చేస్తా. ఓకేనా, మీకు ప్రజెంట్ ఒక చిన్న ఇండి ఇస్తా. ఓకేనా, దీని ఐ మీన్ దీని గురించి ఎలా అని చెప్పి జస్ట్ నార్మల్గా చెప్తా మీకు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు మనకి ఇక్కడ 3:30కి ఓపెన్ ఐ మీన్ క్లోజ్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, కనబడుతుంది 3:35. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది అనమాట మనకి. ఓకేనా, ఇది ఓపెన్ అయిన తర్వాత ఇది 4:40కి ఓపెన్ అయినది. ఓపెన్ చేసి ఇప్పుడు మనకి చిన్న ర్యాలీ ఇచ్చినాయి మనకి కిందికి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బ్లాక్ అనేది ఈ బ్లాక్ మనకి టచ్ చేసింది. ఇప్పుడు నాకు చూపించదు నేను సెకండ్ టార్గెట్ అని చెప్పేసి అది ఫస్ట్ టార్గెట్ అని అక్కడ టచ్ చేసింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ రేపు ఈవినింగ్ రేపు మార్నింగ్ లోపల మార్కెట్ అనేది ఇలా స్లో కన్సల్టేషన్ అవుతా ఇలా దగ్గరికి వెళ్ళేసి వన్స్ దీన్ని టచ్ చేసి దీన్ని చేంజ్ పట్టించి రెడీగా నిలబడుకొని ఉన్నాయి కిందికి. ఓకేనా, లేదా మార్కెట్లో దాన్ని టచ్ చేసి మార్కెట్లో ఇక్కడ నుంచి స్లోగా వెళ్ళేసి మార్కెట్ ఇలా దీన్ని టచ్ చేయడానికి రెడీగా ఇలా ఉన్నా సరే ఇలా అయిపోయి ఇప్పుడు నైట్ 2:30 దాకా రన్ అవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ మార్నింగ్ 6కి అంతా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన అంత లోపల 9 లోపల మార్కెట్ అనేది దీని దగ్గరికి ఇలా ఉన్నారనుకొచ్చి పక్కా ఇది దీన్ని టచ్ చేసిన తర్వాత పెద్ద ఫాల్ ఉంటుంది ఇట్లా కిందికి. ఓకేనా, ఎందుకంటే మార్నింగ్ ఫుల్ పెద్ద మూమెంట్ ఉంటుంది కదా, సో తొందరగా కింద పడతారు అన్నమాట ఇట్లా. ఓకేనా, మీ పక్క అయితే ఏంటైతే మిస్ కాకండి. ఓకేనా, దీని తగిలితో. ఓకేనా, ఇన్ కేస్ లేదంటే మార్కెట్లో దీన్ని తగిలిన తర్వాత నైటే ఇలా బండి తిప్పేసి పెట్టుకొని రెడీ పెట్టుకుంటారు ఇట్లా కిందికి పోదాం రేపు మార్నింగ్ అని చెప్పేసి. ఓకేనా, రేపు అయితే మనకి ఫ్లాట్ కన్నా ఐ మీన్ మన మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, మనకు ఓపెన్ అయితే ఫ్లాట్ కన్నా లేకపోతే ఇక్కడ దీనికన్నా కరెక్ట్గా ఓపెన్ అవుతారు. ఓకేనా, ఓపెన్ వేసి జస్ట్ ఒక చిన్న విగ్ వేసి వెంటనే ఇట్లా లోపల తీసుకొచ్చి సస్తున్న వచ్చేస్తారు అన్నమాట. ఓకేనా, బట్ ఎంట్రీ మిస్ చేయడం ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడికి వస్తే కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఓకేనా, మన మార్కెట్ వచ్చిందంటే నెక్స్ట్ టైం దీన్ని ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే ఇది మిడిగేట్ అయిపోయింది కాబట్టి ఇది పర్వాలేదు వెళ్ళిపోతారు కిందికి ఇలా. ఓకేనా, సో మనకి నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ దాకా ఉంటుంది. ఓకేనా, ఈ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ దాకా ఉంటుంది మనకి. ఓకేనా, సో ఇది రేపు జరగాల్సిన సినారియోస్. ఓకేనా, రేపు చూద్దాం మార్కెట్లో ఏం జరుగుతుందని చెప్పేసి. ఓకేనా, లేదు ఇలా కాకుండా మార్కెట్లో దీన్ని మొత్తం బ్రేక్ చేసి పడేసినారు అనుకుందాం ఈ రోజు నైటే. ఓకేనా, రేపు మార్నింగ్ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, రేపు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనం అనుకున్న ప్లాన్ మొత్తం పోద్ది, ఇంకా పైకి వెళ్తుంది మన ఐ మీన్ కాల్స్ వెళ్తుంది ఇంకా ట్రేడ్ అన్నది. ఓకేనా, ఇలా బ్రేక్ చేసి పడేస్తారు అనుకుందాం ఎగ్జాంపుల్కి. మార్కెట్ ఈ రోజు నైట్ మొత్తం ఇలా ట్రావెల్ అయ్యి ఇలా జస్ట్ ఇలా కొంచెం దూరం ఇలా కిందికి వచ్చి దీని ద్వారా కిందికి వచ్చి ఇలా మళ్ళీ పాలు పెట్టేస్తారు అనుకో మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇలా పైకి తీసుకెళ్ళిపోతారు అండి మార్కెట్ని. ఓకేనా, సో ఇలా రేపు మార్నింగ్ మనకు ఏంటైనా సరే మై గిఫ్ట్ నిఫ్టీలో దీని ఒక రియాక్షన్ అక్కడ ఉండదు అనమాట. ఓకేనా, మన ఇండియన్ మార్కెట్లో. ఓకేనా, సో మీరు ఈ గిఫ్ట్ నిఫ్టీని కూడా మీ చార్ట్లోకి యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. ఓకేనా, మీకు ఇది చాలా మంది తెలియదు అనమాట. ఓకే, చాలా మంది పెద్ద ఐ మీన్ ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా, చాలా మంది పెట్టుకొని లాక్స్ల్లో నాకు ఆ కోర్స్ వచ్చి ఈ కోర్స్ వచ్చి అని వాళ్ళు కూడా తెలియదు అనమాట ఇవన్నీ. ఓకేనా, ఐ మీన్ తెలియదు అంటే తెలిసి ఉంటుంది, బట్ అంతగా దీనివల్ల ఇంత ఈజీ ఉంటుందా అని చెప్పేసి తెలియదు అనమాట. ఓకేనా, మీకు ఇంకోటి చెప్తా, మార్నింగ్ నార్మల్గా ఏంటంటే మన మార్కెట్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఐ మీన్ ఎగ్జాంపుల్కి చూపెడతా దీన్ని. ఓకేనా, మీకు ఇక్కడ చూపెడతా. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ క్లోజ్ అయిపోయింది మార్కెట్. ఓకేనా, గ్యాప్ అప్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది, మీరు కొంతమంది బీటీఎస్టీ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఐ మీన్ బై టుడే సెల్ టుమారో అని చెప్పేసి కావాలి, అది గుడ్డిగా చేయకండి. ఓకేనా, అది తప్పు అనమాట. ఎందుకు చేయకూడదు అంటే అది మీరు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇంటర్నల్ లిక్విడిటీ ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఇప్పుడు ఏంటండి మనకి ఇది వచ్చేదంటే ఇంటర్నల్ లిక్విడిటీ అన్నమాట. ఓకేనా, ఇంటర్నల్ లిక్విడిటీ అనేది ఎలా ఉంటుందంటే లోపల ఉన్న లిక్విడిటీ. ఓకేనా, లోపల ఉన్న లిక్విడిటీ తీసుకునే మార్కెట్లో ఎప్పుడైతే మన ఇంటర్నల్ లిక్విడిటీ ఎక్స్టర్నల్ లిక్విడిటీకి వస్తారో ఇలాంటి డైరెక్షన్లో మాత్రమే మనము ఐ మీన్ బీటీఎస్టీ అన్ని చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది మనకి ఎలా అంటే ఈ ఈవినింగ్ టైంలో ఇలా బ్లాక్ ఉంది, మనకి ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా, ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్లో మన ఎంట్రీ తీసుకున్న కాబట్టి మన నైట్ ఈ గిఫ్ట్ నిఫ్టీలో కింద పోతా ఉంటుంది. సేమ్ మన గిఫ్ట్ నిఫ్టీలో పోతా ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీలో ఏమైందంటే ఇలా డ్రాప్ అయితే నేరుగా వచ్చేస్తారు, ఈ లిక్విడ్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఇలా రెడీగా ఇక్కడ కూర్చి ఇక్కడ కింద ఉంటారు.
సో అప్పుడు నీకు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి నీ టార్గెట్ అనేది డైరెక్ట్ కొడుతుంది అనమాట. ఓకేనా, అప్పుడు మాత్రం నువ్వు బీటీఎస్లో పెట్టాల్సి ఉంటుంది. ఇది నేను ఎక్స్టర్నల్ లిక్విడ్ అనమాట ఇది. ఓకేనా, ఎక్స్టర్నల్ లిక్విడ్ కాబట్టి నువ్వు బీటీఎస్ పెట్టుకోవచ్చు ఇక్కడంతా. ఓకేనా, ఈ వీడియోని మీరు పక్కా చూడండి బ్రో. ఓకేనా, మీరు మిస్ కాకని మీకోసం చేస్తా. ఓకేనా, ఇది ఎక్స్టర్నల్ లిక్విడ్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మీకు మోస్ట్లీ ఇక్కడ గ్యాప్ డౌన్ రావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. అదే ఇన్ కేస్ నువ్వు ఈ డైరెక్షన్లో ఓకేనా ఇలా పైకి వెళ్ళేటప్పుడు పెట్టావు అనుకో, ఇది కౌంటర్ అనమాట. కౌంటర్ అంటే ఆపోజిట్గా పోతున్నావు ట్రెండ్ కానీ అర్థం. ఓకేనా, సో ఇంటర్నల్ లిక్విడిటీ తీసుకునేటప్పుడు ఎప్పుడు కానీ నువ్వు పొజిషన్స్ అనేది హోల్డ్ చేయకూడదు. ఓకే, నైట్ పూట పొజిషన్ హోల్డ్ చేయకూడదు. ఎందుకంటే ఇది జస్ట్ ఇది ఒక చిన్న పుల్ బ్యాక్ చేస్తే పోతా ఉంటుంది అంతే. ఇప్పుడు మనం పైకి కాల్సి పెడతావు ఇట్లా అనుకుందాం. ఓకేనా, మార్కెట్ ఏం చేస్తారంటే ఇలా నైట్ పూట మొత్తం గిఫ్ట్ ఇట్లా తీసుకొని మొత్తం రెడీగా తీసుకొని మొత్తం మళ్ళీ మార్నింగ్ అంతా నీ కిందకు వచ్చేసి ఎక్కడ హోల్డ్ చేస్తూ ఉంటావు. అప్పుడు నువ్వు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది నీకు. ఓకేనా, అప్పుడు ఏం చేస్తావు, స్టాప్ లాస్ వేసుకుని ఉంటావు. ఓకేనా, అప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిందనుకో మొత్తం సగం క్యాపిటల్ గాలి అయిపోతుంది నీకు. ఓకేనా, సో అట్లా మీరు ఎప్పుడు కానీ ఆపోజిట్ ట్రెండ్లో మీరు అది ఇంటర్నల్ లిక్విడిటీ ఉన్నప్పుడు మార్కెట్లో నువ్వు పొజిషన్ హోల్డ్ చేయకూడదు. ఓకేనా, ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకునేటప్పుడు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే హోల్డ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. ఓకేనా, అది చేసుకోవాలంటే ఇంకా చాలా కన్ఫర్మేషన్ చూడాలి. ఓకేనా, అవన్నీ చూసుకొని చేయాలి. అంతేగాని చాలా మంది ఎలా అంటే ఒక క్యాండిల్ బ్రేక్ చేసి పెట్టింది, కొంతమంది ఎలా చేస్తారంటే గుడ్డిగా ఇది BOS. ఓకేనా, ఇది బ్రేక్ చేసి పెట్టింది మార్కెట్, స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఏదో ఇండికేటర్ వచ్చింది అదే వచ్చింది చెప్పేసి BTS పెడతా అని చెప్పి పెడతారు. అట్లా చేయొద్దండి. ఓకేనా, అట్లా చేయకూడదు. మీకు ఎప్పుడు కానీ ఎక్స్టర్నల్ లిక్విడిటీ కోసం మాత్రమే పెట్టాలి. ఓకేనా, సరే మీకు ఈ పాయింట్కి వస్తాం మీకు. ఓకేనా, అది ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఎలా అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ నార్మల్గా మనం ఇండియా మార్కెట్ ఏమనుకుంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇలా వచ్చేసి ఇలా పోతుంది అనుకుంటాం మనం పైకి. ఓకేనా, బట్ ఇది గిఫ్ట్ నిఫ్టీలో ఆల్రెడీ జరిగిపోయింది. ఇలా పోయేసి కిందికి పోయేసి ఇలా కిందికి వచ్చి మళ్ళీ ఇటు పోయేసి కిందికి వేసి మళ్ళీ ఊరందరికి వచ్చింటారు ఆల్రెడీ పోయేసి మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చే కానీ ఊరందరికి వచ్చి ఇప్పుడు ఆ ఫ్లై పెట్టుకుంటారు అన్నమాట రెడీగా. ఓకేనా, మార్కెట్లో ఏంటంటే మొత్తము డౌన్ ట్రెండ్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్కి డౌన్ ట్రెండ్లో పోవడానికి రెడీగా ఉంటుంది అనమాట గిఫ్ట్ నిఫ్టీలో. నువ్వు ఇక్కడ పోయేసి ఇక్కడ ఏం ప్లాన్ చేస్తావు అంటే ఇక్కడ పోయేసి నువ్వు ఈ ఏరియా నుంచి మార్కెట్లో నువ్వు ఇలా పైకి వెళ్తాని చెప్పేసి మార్నింగ్ ప్లాన్స్ కూర్చోన్నావు అనుకో, సేమ్ ఇక్కడ ఓపెన్ అయ్యారు మార్కెట్ నీకు ఇక్కడ ఓపెన్ అవుతారు అన్నమాట. ఓకేనా, బట్ మార్కెట్లో ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి మార్కెట్ కింది పడడానికి రెడీగా ఉంటుంది. ఓకేనా, సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూర్చొని పెట్టేసుకొని మనము ఇక్కడ పైకి వెళ్తాను చెప్పేసి ఎదగకుండా అనుకుంటాం, బట్ కానీ మార్కెట్ నుంచి డ్రాప్ అవుతుంది అన్నమాట బ్రేక్ చేసి. ఓకేనా, సో అలా జరగచ్చు. కొన్నిసార్లు ఇలాంటిది అంటే మార్కెట్ ఇలా డిఫరెంట్లో కూడా మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగే వెళ్ళిపోతారు అనమాట, ఇలాగే పైకి వెళ్ళిపోతారు అనమాట మార్కెట్లో. ఓకేనా, సో అప్పుడు ఏం జరగచ్చు సేమ్ మనకు కూడా అలాగే ఇక్కడ నుంచి అలాగే మార్కెట్లో పైకి వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా, సో ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ట్రేడ్ చేశారంటే లాస్ అవుతారు అనమాట. ఓకేనా, సో మీరు గిఫ్ట్ నిఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ చార్ట్ దాన్ని ఆ చార్ట్ మీకు యాడ్ చేసుకోండి. ఓకేనా, సేమ్ రెండు ఒకేలా పోతున్నాయంటే మీకు మీ డైరెక్షన్ అనేది కరెక్ట్గానే ఉంది, మీరు మంచిగా ట్రేడ్ చేస్తాను అర్థం. ఓకేనా, సో మీరు ఇది అడ్వాన్స్గా వెళ్తూ ఉంటుంది అనమాట. రేపు మార్నింగ్కి మీకు క్లారిటీ వస్తుంది. రేపు మార్నింగ్ మీరు 9 o'clock అంతా దీన్ని చూసారంటే మీకు సేమ్ ఇలా ఇదంతా బ్లాక్ చేసి ఇవన్నీ పవర్ వెళ్ళిపోయాయి అనుకో, మోస్ట్లీ మీకు ఇది ఫెయిల్ అయిపోతారు అనమాట. ఓకేనా, ఈరోజు ఇది ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే మన నిఫ్టీలో ఇది ఆల్రెడీ మార్నింగ్ ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇది ఫెయిల్ అయిన కారణం ఏంటంటే ఆల్రెడీ ఫెయిల్ చేసి పడేసింది అనమాట నైటే. ఓకేనా, సో అది మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది ఇప్పుడు ఎక్స్పెక్ట్ ఇప్పుడు టచ్ చేశారు. ఇప్పుడు రేపు మార్నింగ్ ఈ ప్లేస్ మనకి వర్కౌట్ కాదనమాట. ఓకేనా, మీకు చూపెడతా ఆ ప్లేస్. ఓకేనా, ఆ ప్లేస్ ఏంటి ఇప్పుడు ఇదే అనమాట ఆ ప్లేస్. ఓకేనా, ఆ ప్లేస్ ఇప్పుడు మనకి వర్కౌట్ కాదు ఇది. ఓకేనా, ఈ ప్లేసే అనమాట ఇది. మార్కెట్ అనేది వర్కౌట్ కాదు రేపు మార్నింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రేపు మార్నింగ్ నువ్వు టార్గెట్ అనేది దీని దాకా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో మార్నింగ్ ఈ ప్లేస్ ఏమైనా 1 minute ఛాన్స్ పెడితే ఎగ్జిట్ అవ్వచ్చు, లేకపోతే నీకు ఇది ఉంటుంది, లేకపోతే ఎక్స్టర్నల్ లిక్విడిటీకి వెళ్ళిపోతాయి. ఓకేనా, మార్కెట్. ఓకేనా, సో ఇది ఎక్స్ట్రీమ్ పాయింట్ అనమాట. మీరు ఇక్కడ చూసుకొని మార్కెట్లో మంచిగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఈ 2 methods ఉన్నాయి రేపు మార్నింగ్ ఎంట్రీకి. ఒకటి ఇలా పుట్ సైడ్ వస్తే ఇలా. ఓకేనా, లేదు మనకి ఇక్కడ నుంచి ఏమైనా కిందకి వచ్చి ఇక్కడ నుంచి 1 minute ఛాన్స్ పెట్టి ఏమైనా కాల్స్ వెళ్తే ఇలా. ఓకేనా, నెక్స్ట్ టైం ఇది ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మిటిగేట్ చేస్తారు కాబట్టి తగిలేస్తారు కాబట్టి నెక్స్ట్ టైం ఇది ఎక్స్పెక్ట్ చేయరు. దీని బాగా బట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చిన్న రియాక్షన్ ఇచ్చి మళ్ళీ కొంత వచ్చి మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తారు అన్నమాట. ఓకేనా, సో ఇది రేపు సినారియోస్. ఓకేనా, రేపు మార్నింగ్ చూసుకొని మీరు మంచిగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. ఓకేనా, టెలిగ్రామ్లో మీకు పెడుతూ ఉంటాను ప్రతి ఒకటే. ఓకేనా, నేను ఏంటంటే మోస్ట్లీ ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్న ఎంట్రీస్ మాత్రమే పెడతాను అనమాట. ఓకేనా, మీకు ఎంట్రీ అయితే నేను మార్నింగ్ పోస్ట్ చేశాను. ఓకేనా, రేపు రావచ్చు అనుకోవచ్చు. ఓకేనా, సేమ్ ఇలా బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఇలాగే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు అయితే కూడా చేసుకోండి. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ సేమ్ చూసారంటే గీసి పెట్టాను. ఓకేనా, ఇదైతే ప్రాపర్ ఎంట్రీ అనమాట మనకి. ఓకేనా, సేమ్ మనకి ఇక్కడ మొత్తం కరెక్ట్గా ఉందన్నమాట ఎగ్జాక్ట్గా. ఓకేనా, సిపు చైనా స్కైటర్ అన్నీ ఉన్నాయి. ఓకేనా,
సో ఇక్కడ నుంచి మార్కెట్లో రేపు వచ్చింది అనుకో సేమ్ ఇలా తిరుక్కొని ఏరియా నుంచి మనకు సేమ్ మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట సేమ్ ఇలా ఓకేనా. ఈ బ్లాక్ ఇక్కడ దాకా ఇక్కడ ఉంది కదా, రేపు మార్నింగ్ మనకి ఏమన్నా ఇక్కడ నుంచి ఎంట్రీస్ వస్తే అది ఉంది, లేకపోతే ఈ బ్లాక్ నుంచి రియాక్ట్ అవుతారు చెప్పలేము ఓకేనా. ఇక్కడ నుంచి పడడానికి కూడా అవకాశాలు ఉంటుంది. ఈ బ్లాక్ ఉంది కదా చూపెడతా మీకు. నేను మోస్ట్లీ అయితే బ్యాంకింగ్ ఫీజు ట్రేడ్ చేయను ఓకేనా, బట్ మీకు చెప్తున్నాను మీకోసం అంతే ఓకేనా. సో ఈ బ్లాక్ నుంచి పడడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకేనా. మీరు ఏ బ్లాక్ వెళ్ళినా కానీ 1 minute చేంజ్ ఆఫ్ కట్ ఇస్తానో లేదా చూసుకోవాల్సి ఉంటుంది. అట్లా చూసుకొని మీరు ట్రేడ్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి మీరు ఓకేనా. మీరు గుడ్డిగా ఫీజు దాన్ని తగ్గింది కదా అని చెప్పేసి తీసుకుంటే స్టాప్ లాస్ వేసుకుంటారు ఓకేనా. యాక్చువల్గా ఇక్కడ నుంచి చూపెడతా ఉండు, ఈరోజు నెఫ్టీలో కూడా మనకి ట్రేడ్స్ అనేది 1 minute వచ్చాయి కానీ బట్ అంత పెద్ద టార్గెట్స్ అనేవి లేవు అనమాట ఓకేనా. అందుకే ఏమైనా తీసుకోలేకపోయారు ఓకేనా. సో ఇది మ్యాటర్ ఓకేనా. రేపు ప్లాన్ అయితే ఇది ఓకేనా. ప్రశాంతంగా రేపు హ్యాపీ తీసుకోండి ఓకేనా. మీకు మోస్ట్లీ ఇది కానీ బ్రేక్ అయిపోయింది అనుకో ఓకేనా. ఇది కానీ బ్రేక్ అయిపోతే మనకి నెఫ్టీలో చేంజ్ పడేటట్టు ఇంకా నెఫ్టీని మనకి నుంచి డౌన్ ట్రెండ్లకి మనం మొత్తం ఇండిషన్ 500 వేసుకోవచ్చు ఓకేనా. సో ఈ ఏరియాలో కొంచెం ఇండిషన్గా ఉంది మార్కెట్, చెప్పలేకపోతాం అనమాట ఓకేనా. చూసారంటే ఇప్పుడు ఇలాగే ఉంది ఓకేనా. ఆ ఏరియాకి వచ్చినప్పుడు రీసెంట్గా కూడా అలాగే ఉంది ఓకేనా. కనబడుతుంది రీసెంట్గా ఆ ఏరియా మొత్తం ఇక్కడ ఫైటింగ్ అనేది ఫుల్ జరుగుతుంది అనమాట ఓకేనా. సో బీ కేర్ఫుల్గా ఉండి తీసుకోండి ఓకేనా. మీరు వీలైతే తక్కువ లాట్లతో ట్రేడ్ చేయండి ఓకేనా. ఓకే థ్యాంక్ యూ.